బాబు ఓకే. నమస్కారం అండి. నా పేరు ప్రణీత్ కుమార్, బాపట్ల జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్. మరి ఇటీవలే మనకి రాజకీయాల్లో జరిగిన పాల కల్తీ మరియు ఒక 6 చనిపోవడం జరిగింది. చాలా సంతోషకరం. మరి దాని దృష్ట్యా మా కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ గారు మా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి జిల్లా ప్రతి ఇన్స్పెక్టర్ వచ్చేసి మినిమంగా ఒక 12 శాంపుల్గా పాల పదార్థాలు అనేది తనిఖీలు చేసి శాంపుల్ తీసి మనకు ల్యాబ్ పంపించడం చేయమని చెప్పారు. సో వారి ఆదేశాల మేరకు మేము ఇవాళ చీరాలలో పొలిమేర రోడ్లో ఉన్న పాల కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ ప్రస్తుతానికి ఒక 5 పాల కేంద్రాలు లూజ్ మిల్క్ అనేది తీసి తదుపరి టెస్టులు పరీక్షల కోసం మనకి హైదరాబాద్ నాచారం స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపుతున్నాం. సో దాని నుంచి వచ్చిన నివేదిక ప్రకారం దాన్ని బట్టి మనం తగు చర్యలు తీసుకుంటాం. ఈ తనిఖీలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడనే కాదు, ఫర్దర్గా కూడా ఇంత ముందు చేసాము, ఇప్పుడు చేస్తాం, తర్వాత కూడా చేస్తాం. ఇంతకు ముందు కూడా కేసు పెట్టడం జరిగింది. దానికి జాయింట్ కలెక్టర్ గారి దగ్గర కూడా మనం పెనాల్టీలు వేయించి పెనాల్టీలు తగ్గించడం జరిగింది. సో మీ మీడియా మిత్రుల ద్వారా మేము ఈ సమాచారం థ్యాంక్ యూ.